ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పురోభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సొంత ఆదాయం పెరుగుతున్న తీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తూనే వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారీ లక్ష్యాలు నిర్దేశించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 1.27 లక్షల కోట్ల ఆదాయం రాబట్టడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి ప్రజల కోసం సద్వినియోగం కావాలని సీఎం స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2024-25లో రాష్ట్ర సొంత ఆదాయం 1,04,345 కోట్లుగా ఉంటే 2025-26 నాటికి అది 1,10,643 కోట్లకు పెరిగింది. అంటే సుమారు 6% వృద్ధి నమోదైంది. 2025-26లో జీఎస్టీ ద్వారా 33,679 కోట్లు, గనుల శాఖ నుండి 10,300 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ ద్వారా 11,047 కోట్ల ఆదాయం సమకూరింది. వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 1,27,506 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్సైజ్, రవాణా, వాణిజ్య పనులు, అటవీ మరియు పురపాలక శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ లక్ష్యాలు చేరుకోవాలని సీఎం ఆదేశించారు. ఆదాయం పెంచడమే కాకుండా ఖర్చు చేసే ప్రతి పైసాలో పారదర్శకత ఉండాలని, ప్రజలకు గరిష్ట ప్రయోజనం చేకూరేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయో చూడాలి. మరి